ఇరాన్ మరియు ఇజ్రాయెల్ బలాబలాల సంగతి కనుక పక్కన పెట్టినట్టయితే ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా మరియు పూర్తి స్థాయిలో అది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అమెరికా ఏ పార్టీలో అధికారంలో ఉన్నా కూడా దాన్ని కాపాడడం, అది రాజ్యాంగబద్ధమైనటువంటి పరిస్థితులలో ఇప్పుడు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్పై దాడి చేసిన మీదట ఇరాన్కు ఉన్నటువంటి బలస్టిక్ మిసైల్స్ ఐసీబీఎం యొక్క శక్తి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ మధ్య కాలంలో అనగా 24 నుండి 26 వరకు కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా 10,000 కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ను డెవలప్ చేసింది అనేబడేటువంటి పేరు తను చెప్పుకుంటున్నది బయట ప్రపంచానికి. కానీ దీని వలన అమెరికాలో కొన్ని తీర ప్రాంతాలు కూడా దీని యొక్క ఆధీనంలోకి, దీని కవరేజ్ ఏరియాలోకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సంస్థ కోరుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవి కూడా ఈ ఐసీబీఎం యొక్క డెవలప్మెంట్ను కన్ఫర్మ్ అయితే చేయలేదు. కానీ ఇక్కడ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే ఖుర్రం షహర్ ఇది 2,000 కిలోమీటర్ల రేంజ్ వరకు 1,500 కేజీల బరువు అయినటువంటి మిసైల్ను అది మోసుకుంటూ తీసుకెళ్తుంది. అది 16 రేట్లు ఎక్కువ శబ్ద వేగము కంటే కలిగి ఉంటుంది. తర్వాత సెజిల్ 2,000 కిలోమీటర్ల నుండి 2,500 కిలోమీటర్ల వరకు ఇది ఉంటుందని అంచనా. తర్వాత ఫతాహ్-2 ఇది 1,500 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. అట్లాగే గదర్ 110 ఇది 3,000 కిలోమీటర్. ఇది ఇరాన్ పాత వర్షన్ను డెవలప్ చేసుకుని ఉన్నది. తర్వాత తెహ్రాన్, వాషింగ్టన్ డీసీ లాంటి ఏరియాలకు కాస్త అటు ఇటుగా 10,000 కిలోమీటర్ల రేంజ్ లోపు ఉంటుంది. అట్లాగే ఈమాద్ అనబడేటువంటి మిసైల్ కూడా 1,700 కిలోమీటర్లు మరియు షాహబ్-3 100 కిలోమీటర్లకు ఇది పరిధి కలిగి ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల క్షిపణులు కలిగి ఉన్నప్పటికీ కూడా దీనిపై ఇజ్రాయెల్కు ఉన్నటువంటి తన ఆరో మరియు డేవిడ్ స్లింగ్ వంటి రక్షణ వ్యవస్థల ద్వారా ఈ యొక్క మిజైళ్లను అడ్డుకునేటువంటి సామర్థ్యము ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అదనంగా అమెరికా వెన్నుదన్నుగానైతే ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఇరాన్ కొన్ని ప్రాంతాల మీద దాడి జరిగినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నవి. అయినప్పటికీ ఆ దేశాల యొక్క మిజైల్ సిస్టమ్స్ను, ఆ యొక్క మిజైల్స్ను అడ్డుకున్నవి. అనగా ఇరాక్లో కొంత, జోర్డాన్, కువైట్ మరియు ఖతర్లో ఉన్నటువంటి ప్రాంతాల మీద, ఎయిర్ బేస్ల మీద, మరియు యుఏఈ, అబుదాబి లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద, బహ్రెయిన్లో, హైఫాలో అక్కడ కూడా జరిగినట్లు, మరియు ఇజ్రాయెల్లో పలు చోట్ల ఎక్స్ప్లోజన్స్ కూడా బాంబు పేలుళ్లు జరిగినవి. కాబట్టి ఈ యొక్క మిజైల్ మరియు యొక్క యుద్ధము తీవ్రత చాలా పెద్దగానే ఉన్నట్టుగా ఇప్పటి వరకైతే రిపోర్ట్స్ వస్తున్నవి.